టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని అధిగమించింది. కాంగ్లోమరేట్ అనేక కంపెనీలు గత సంవత్సరంలో గణనీయమైన రాబడిని పొందాయి. టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం $365 బిలియన్ల వద్ద ఉంది. అయితే పాకిస్తాన్ కోసం IMF అంచనా వేసిన జీడీపీని మించిపోయింది. మన దేశపు అతిపెద్ద బిజినెస్ గ్రూప్ టాటా కంపెనీల స్టాక్స్ మార్కెట్ క్యాప్ $365 బిలియన్ దాటింది. ఇది పాకిస్తాన్ జీడీపీ అంచనాల కంటే ఎక్కువ ఉండడం విశేషం. పాక్ ఎకానమీ విలువ సుమారు $341 బిలియన్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విలువ దాదాపుగా $170 బిలియన్ చేరింది. ఇది భారతదేశం రెండవ అతిపెద్ద కంపెనీగా మాత్రమే కాకుండా విపరీతమైన అప్పులతో సతమతమవుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగానికి సమానం. టాటా గ్రూప్లోని మార్కెట్ విలువలో ఇటీవలి పెరుగుదలకు టీసీఎస్, టైటాన్, టాటా పవర్ షేర్లలో బలమైన ర్యాలీలతో పాటు టాటా మోటార్స్ ట్రెండ్లలో భారీ రాబడికి కారణమని చెప్పవచ్చు. కొత్తగా మార్కెట్లో లిస్ట్ అయిన టాటా టెక్నాలజీస్తో సహా 8 టాటా కంపెనీలు ఈ కాలంలో సంపదను రెట్టింపు చేసుకున్నాయి. ఈ కంపెనీలలో టీఆర్ఎఫ్, ట్రెండ్, బెనారస్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా, ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ ఉన్నాయి. టాటా కెమికల్స్ షేర్ మాత్రమే గత 12 నెలలుగా తగ్గుతోంది. ఆస్ట్రేలియా ఆసియాగా వర్గీకరించబడిన ప్రాంతంలోని ఏ దేశానికైనా అత్యంత క్షీణతను నమోదు చేస్తూ అధికార పాలనకి డౌన్ గ్రేడ్ చేయబడిన ఏకైక ఆసియా దేశంగా పాకిస్తాన్ అవతరించింది. ఇది హైబ్రిడ్ పాలన నుండి అధికార పాలనగా తిరోగమనం చెందింది అని నివేదికను ఉటంకిస్తూ జియో న్యూస్ నివేదించింది. EIU ప్రజాస్వామ్య సూచిక 165 స్వతంత్ర దేశాలు, 2 భూభాగాలలో ప్రజాస్వామ్య స్థితి ఎలా ఉందో తెలుపుతుంది. ఇండెక్స్లో చేర్చబడిన ప్రాంతంలోని 28 దేశాలలో 15 దేశాల స్కోర్లో క్షీణత నమోదైంది. 8 దేశాల్లో మాత్రమే మెరుగుదల నమోదైంది. ముఖ్యంగా EIU డెమోక్రసీ ఇండెక్స్లో పాకిస్తాన్ స్కోర్ 0.88 నుండి 3.25కి పడిపోయింది.